దర్శనము, విజన్. మీకు ఒక విజన్ అనేది ఉండాలి, దర్శనం అనేది ఉండాలి. దర్శనం లేకుంటే ఏమవుతుంది నీ జీవితము అనేది మనము ఈరోజు ఈ టాపిక్ని మనం మాట్లాడుకుందాము. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాం. సామెతలు 29:18. తెలుగులో 18వ వచనంలో ఏముంది? దేవభక్తి లేని ఎడల జనులు కట్టలేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు అంటారు. యాక్చువల్గా ఇంగ్లీష్లో, తెలుగు ట్రాన్స్లేషన్ అంతా ఇక్కడ పర్ఫెక్ట్గా చేయలేదు. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏముంటుందంటే, దర్శనము నీ జీవితంలో లేకపోయినట్లయితే, వేర్ దేర్ ఇస్ నో విజన్, దర్శనము లేనట్లయితే అక్కడ ఏమవుతుంది? వేర్ దేర్ ఇస్ నో రెవల్యూషన్, ఆ ప్రజలందరూ కూడా నశిస్తారని ఉంది. అంటే ఇక్కడ కట్టు లేక అంటే తిరుగుతారని ఉన్నది కదా. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. ఒక సెల్ఫ్ గోల్ అనేది, ఒక లక్ష్యం అనేది, ఒక గురి అనేది ఏది కూడా వారి యొక్క జీవితంలో వాళ్ళు కలిగి ఉండరు. దర్శనం, విజన్ లేదు. చూడండి, మీరు యెషయా గ్రంథం చదివిన, ఇర్మియా లేదంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ అధ్యాయమును మీరు ఒకవేళ చూసినట్లయితే, కొన్ని అధ్యాయములలో వారికి కలిగిన దర్శన దేవోక్తి అని ఉంటుంది. యెషయాకు కలిగినటువంటి దర్శన దేవోక్తి, లేదంటే ఇంకా రకరకాలుగా దేవోక్తి అనేది మనకు అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. అదేవిధంగా నీ జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి ఏముండాలి? దర్శనం ఉండాలి. ప్రతి ఒక్కరికి, నీకు, నాకు, ప్రతి ఒక్కరికి, మనందరికీ దర్శనం ఉండాలి. ఒకవేళ దర్శనం అనేది లేకపోయినట్లయితే నశించిపోతాము అని దేవుని యొక్క వాక్యంలో ఉంది. సో నేను నశించకుండా ఉండాలంటే తప్పకుండా నీ జీవితంలో దేవుని యొద్ద నుంచి దేవుడు నీకు తెలియచేసేటటువంటి ఒక దర్శనం, లేదంటే నీ యొక్క హృదయంలోనే అది ప్రేరేపణ కలిగినటువంటి విషయమై ఉండాలి. నీవే ఒక ప్రేరేపణ కలిగినటువంటి విషయం నీలో ఉండాలి. ఒకవేళ అది లేకపోయినట్లయితే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతావు, నాకు చెప్తావు, నాకు ఎలాంటి పర్పస్, నా లైఫ్లో ఒక ఉద్దేశం అంటూ ఏది లేదు, ఏదో జస్ట్ ఒక కామన్ మ్యాన్గా, సాధారణమైన వ్యక్తిగా నేను జీవిస్తున్నానని మాత్రమే నువ్వు చెప్పగలుగుతావు. కానీ దర్శనం ఉన్న వ్యక్తి మాత్రము, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా తన యొక్క దర్శనం నుండి చెదిరిపోడు. ఆ దర్శనము నెరవేరేంత వరకు అతడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు, దాని కొరకు కనిపెట్టుకొని ఉంటాడు, నిరీక్షణ కలిగి ఉంటాడు, ఓపిక కలిగి ఉంటాడు. దర్శనం లేకపోతే నీకు ఓపిక ఉండదు, నిరీక్షణ ఉండదు, ఏది కూడా నీ జీవితంలో కనపడదు. దర్శనం ఉన్న వ్యక్తి దాని గురించి ప్రార్థన చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నెహెమ్యా చూడండి, నెహెమ్యా గ్రంథంలో నుండి మనం కొన్ని మాటలు చెప్తాం. నెహెమ్యా యాక్చువల్గా ఈయన రాజు దగ్గర పానమును అంటే జ్యూస్ అట్లాంటి అందించేటటువంటి వ్యక్తి. ఇతనికి మంచి ఉద్యోగం ఉన్నది. ఇతడు రాజు ప్యాలెస్లో ఉన్నాడు. కానీ ఇతనికి ఎలాంటి కొదువ కానీ ఎలాంటి ఇబ్బంది కానీ ఏది కూడా లేదు. ఎంజాయ్ లైఫ్, సంతోషించే కేవలము రాజు దగ్గర పానము మాత్రమే. అతడు ఎప్పుడైతే ద్రాక్షారసం త్రాగుతాడో అప్పుడు మాత్రమే అది ఇవ్వవలసిన పని. ఎంత జాయ్ఫుల్ లైఫ్, హ్యాపీ లైఫ్ ఇది, ద్రాక్షారసము ఇచ్చేటటువంటి జీవితం. కానీ ఈ వ్యక్తి నెహెమ్యా చెరపట్టబడినటువంటి వ్యక్తి, చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి. ఇతడు చెరసాలలో బందీగా వచ్చినటువంటి వ్యక్తి. అతడు చెరసాలలో ఉన్నప్పుడు
ఇతనికి రాజు దగ్గర ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ఏంటిదంటే ఇతడు పానమును అతనికి అందించేటటువంటి ఉద్యోగం. కానీ యూదయ దేశం నుండి, యెరూషలేము నుండి తన యొక్క బంధువులు, తన యొక్క స్నేహితులు కొంతమంది తనను దర్శించడానికి వచ్చినారు. తనను చూడడానికి వచ్చినప్పుడు అతడు అడుగుతున్నాడు, యెరూషలేము ఎలా ఉన్నది, దేవుని మందిరం ఎలా ఉన్నది, దేవుని ప్రజలు ఎలా ఉన్నారు అని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మన యొక్క పట్టణం అంతా కాలిపోయింది, మన పట్టణము కాలిపోయింది, జనులందరూ ఇష్టం వచ్చినట్టుగా చెదిరిపోయినారు, ఏ ఒక్కరు లేరు, ప్రాకారములన్నీ కూలిపోయినాయి, కేవలం సమాధులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఎప్పుడైతే చెప్తాడో, ఆ దేవుని యొక్క వాక్యంలో మీరు చదవండి మొదటి అధ్యాయంలో, అతడు కొన్ని రోజులు ఈ మాట విన్న వెంటనే అతని యొక్క హృదయం ఎల్లప్పుడూ దేవుని మీదనే ఉన్నది, దేవుని ప్రజల మీద, దేవుని మందిరం మీద అతని యొక్క మనసు ఉండి ఉండవచ్చు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో వెంటనే అతడు ఉపవాసం ఉన్నాడు కొన్ని రోజులు. దేని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు, అయ్యో ప్రభువా, నా యొక్క జనులు పాడైపోయినారు, నా యొక్క పితరులు ఉన్నటువంటి దేశము పాడైపోయిందని అతడు కొన్ని రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చండి. ఉపవాసం ఉండి కన్నీరు కార్చండి. సో అది ఏమైపోయింది, అతని యొక్క హృదయంలో అది ఒక దర్శనంగా మారింది. ఎలాగైనా నేను నా యొక్క దేశంలో నేను కట్టాలి, నా రాష్ట్రాన్ని నేను కట్టాలి, నా గ్రామాన్ని నేను కట్టాలి, నా దేవాలయంలో నేను కట్టాలి అనే మనస్సు ఏదైతే, నా పితరులు ఉన్నటువంటి సమాధులు, నా పితరులు ఉన్నటువంటి దేశం పాడైపోయింది, నేను ఇక్కడ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా అని మాత్రం అతడు అనుకోలేదు. కానీ ఎప్పుడైతే ఆ మాట విన్నాడో అతని యొక్క హృదయము ఏమైపోయింది, కలవరపడ్డది, బాధపడ్డది, దుఃఖపడ్డది. ఎలాగైనా దానిని బాగు చేయాలి. అదేవిధంగా నీ జీవితంలో కూడా ఇలాగూ ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు ఏదైనా ఒక మాట నేను చేస్తుంది, ఇన్స్పైర్ చేస్తుంది, ప్రార్థన చేసేలాగా. ఏదైనా ఒక విషయం నువ్వు ఏ పని అయినా చేయొచ్చు, నువ్వు ఎక్కడనైనా ఉండొచ్చు, నువ్వు దేవుని యొక్క మందిరం గురించి ఎంక్వైరీ చేసినప్పుడు, లేదా నువ్వు దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క వాక్యం విన్నప్పుడైనా, దేవుని యొక్క మాటలు విన్నప్పుడు కొంతమందికి అయ్యో నశించిపోతున్న వాళ్ళని చూసిన వెంటనే, నశించిపోతున్న వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళలో బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మన స్నేహితులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకవేళ వాళ్ళని చూసి వాళ్ళు నశించిపోతున్నారని ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో అది దేవుడు నీకు ఇస్తున్నటువంటి దర్శనము. అది ఆటోమేటిక్గా వస్తుంది, ఎవరో నీకు ప్రేరేపించిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా నీ యొక్క హృదయంలో నుండి అది వస్తుంది. ఆ హృదయంలో నుండి వచ్చే దానిని నీవు నీ యొక్క దర్శనంగా దాన్ని భావించి, దేవుడు ఎవరికి చాలామంది ఈ మాటలు వింటారు, కానీ వారందరూ కూడా ఈ పని చేయలేదు. ఇతరుల కొరకు ఎవరైతే నశించిపోతుంటారో వాళ్ళ కొరకు చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పౌలు ఏమంటున్నాడో రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. చూడండి, ఇక్కడ పౌలు చాలా చాలా చోట్ల దేవుని యొక్క పరిచర్య చేసిండు. మొట్టమొదటగా వీళ్ళకే సువార్త ప్రకటించిండు, కానీ వీళ్ళు అంగీకరించలేకపోయేసరికి దేవుడు ఆయనకి చెప్పినటువంటి దర్శనం ఉన్నది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనము చదవండి, 46వ వచనం, 46, 47వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం చదువు.
47. ఇక్కడ పౌలు ఒక క్లియర్గా ఒక దర్శనముని ఇతడు కలిగి ఉన్నాడు. ఏంటిది? మొట్టమొదటిగా దేవుడు నన్ను వెలుగ్గా నియమించి ఉన్నాడు. ఎవరికి వెలుగ్గా నియమించి ఉన్నాడు? భూదిగంతముల వరకు దేవుడు నన్ను రక్షణార్థముగా అన్యజనులకు వెలుగ్గా నియమించి ఉన్నాడు. కనుక నేను తప్పకుండా ఈ యొక్క దర్శనము పౌలు కలిగి ఉన్నాడు. అయినప్పటికీ అన్యజనులకు అతడు దేవుడు అతన్ని అపోస్తులుగా నియమించినప్పటికీ కూడా అతని యొక్క హృదయ వాంఛ, డిజైర్, ఇక్కడ మనం చదువుకున్నాం కదా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో అతడేం నా యొక్క హృదయ అభిలాష, మై డిజైర్, నా యొక్క హృదయ కోరిక ఏమంటున్నాడు? మనందరికి కూడా చాలా హృదయ కోరికలు ఉంటాయి. ఆ కోరికలను మనం ప్రార్థన చేస్తుంటాం. అది ఏంటిది? మనకు ఒక విజన్ లేకపోవడం, ఏ విజన్ లేక, ఏ గురి లేక, ఏ లక్ష్యము లేక, మనము కేవలము మనను గురించి మాత్రమే మనం ప్రార్థన చేసుకుంటాము. కానీ ఇక్కడ చూడండి, పౌలు ఒక విషయాన్ని కలిగి ఉన్నాడు. అందరూ రక్షణ పొందాలి. యేసు ప్రభు చెప్పిన మాట అందరూ అంతటా రక్షణ పొందాలి. అయినప్పటికీ పౌలు చాలా పట్టణములలో, చాలా గ్రామములలో, చాలా ప్రదేశములలో దేవుని యొక్క వాక్యమును ప్రకటించండి. మొట్టమొదటిగా ఇజ్రాయేలీలకు దేవుని యొక్క వాక్యమును ప్రకటించారు. కానీ వాళ్ళు ఏం చేసిరు? త్రోసివేసిరు. అదేవిధంగా మనలో కూడా చాలామంది దేవుడు పిలిచి ఉన్నాడు మనల్ని ఏదో ఒక పని కొరకు. కానీ మనం కూడా ఈ లోక సంబంధమైనటువంటి విషయములలో మనము దానిని విషయముల వలన మనము ఆ యొక్క దర్శనము ఏం చేస్తున్నాము? త్రోసివేస్తున్నాము. మొట్టమొదటిగా దేవుడు ఇజ్రాయేలీల కొరకు రక్షణని ప్రకటించాల్సినటువంటి హృదయం, అభిలాష కలిగి ఉన్నది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ యొక్క రక్షణనే మాకొద్దు అని వాళ్ళు ఏం చేస్తున్నారు? త్రోసివేస్తున్నారు. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళు త్రోసివేసినప్పటికీ కూడా పౌలుకు ఒక దర్శనం కలిగి ఉన్నది. ఎలాగైనా నా యొక్క రక్త సంబంధికులు, ఇక్కడ చూడండి, అదేవిధంగా రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. 11వ అధ్యాయంలో ఏ విధంగానైనా నా యొక్క రక్త సంబంధికులకు 11వ అధ్యాయము 13, 14 వచనము, రోమీలకు రాసిన పత్రిక. ఇక్కడ పౌలుకి ఒక క్లియర్ విజన్ ఉన్నది. ఏంటిది? ఎలాగైనా నా యొక్క రక్త సంబంధికులు, ఇజ్రాయెల్ ప్రజలు అంటే పౌలు యొక్క రక్త సంబంధికులు, ఏ విధంగానైనా వారిలో కొంతమందినైనా నేను రక్షించాలి, వారు నశించిపోకూడదు. అదొక దర్శనము కలిగి ఉన్నాడు. నశించిపోతున్న వారిని రక్షించడానికి అతడు ఒక దర్శనం కలిగి ఉన్నాడు. అదేవిధంగా నెహెమ్యా ఏం దర్శనం కలిగి ఉన్నాడంటే, తన యొక్క పట్టణము, తన యొక్క సొంత దేశము, దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క మందిరం కలిగి ఉన్నటువంటి ప్రదేశము నశించిపోయింది అని విన్న వెంటనే అతడు ఏం చేస్తున్నాడు? నెహెమ్యా కొన్ని రోజులు ఉపవాసం ఉంటుండు. అదేవిధంగా నీ వ్యక్తిగత జీవితంలోనైనా ఎవరైనా రక్షణ పొందాలి, ఎవరైనా రక్షించబడాలి, ఏ విషయంలోనైనా మార్పు రావాలి, లేదంటే ఎవరినైనా చూసినప్పుడు నీ యొక్క హృదయము ఏంటిది? పరితాపము అంటే భరించలేకపోతున్నది, ఈ బాధ, ఈ శాపము, లేదంటే ఈ పాపమును చూసినప్పుడు, లేదంటే జనులందరూ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నప్పుడు నీ యొక్క హృదయము ఏంటిది? తట్టుకోలేకపోతున్నది. అలాంటి సమయంలో నువ్వేం చేయలేవు. కానీ మొట్టమొదటగా నీకు ఒక దేవుడు ఒక దర్శనం, ఒక ఆసక్తిని కలిగిస్తున్నాడు. ఏంటిది? నశించిపోతున్న వారిని నువ్వు రక్షించాలనే యొక్క హృదయము ప్రేరేపణ నీకు వచ్చింది కనుక ఆ యొక్క హృదయ ప్రేరేపణను నువ్వు చేరుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే మనం దాని గురించి ప్రార్థన చేయాలి. ఇక్కడ చూడండి, నెహెమ్యా డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళి, రాజా
మరి నా దేశము పాడైపోయింది, నా పట్టణము పాడైపోయింది, నా పితరులు ఉన్నటువంటి సమాధులు ఉన్నటువంటి ఆ దేశము అగ్ని చేత కాలబెట్టబడింది. సో ఇప్పుడు నేను వెళ్ళి నా యొక్క పట్టణమును బాగు చేస్తా, నాకు కొద్దిగా లీవ్ ఇవ్వమని, సమయం ఇవ్వమని అతడు అడగలేదు మొట్టమొదటిగా. ఒకవేళ నేరుగా డైరెక్ట్గా నువ్వు ఇలా వెళితే ఏ పని కూడా జరగదు. కారణం ఏంటిదంటే బాండేజెస్ ఉంటాయి. ఆత్మీయ మండలంలో దురాత్మ శక్తులు అనేవి ఏం చేస్తాయి అంటే బంధించి ఆ బంధకములు ఉంటే కనుక అవి మనల్ని ముందుకు వెళ్ళనివ్వవు. అదేవిధంగా ఎందుకంటే యుగ సంబంధమైనటువంటి దేవత ఈ యొక్క అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనస్సుని, వారి యొక్క తలంపులని, వారి యొక్క హృదయంని ఈ యొక్క దేవత ఏం చేస్తుందంటే గుడ్డితనం దేని విషయంలో అంటే దేవుని యొక్క వాక్యముని అంగీకరించలేకుండా. సో దానికంటే ముందు మనం ఏం చేయాలంటే మనము ప్రార్థనలో వారి కొరకు పోరాడాలి. చూడండి, గొప్ప గొప్ప దైవ సేవకులు వారి యొక్క సాక్ష్యముని మీరు గమనించండి. వారు ఏ పట్టణంలోనికైనా వెళ్ళడానికంటే ముందు, ఏ వ్యక్తినైనా దర్శించడానికంటే ముందు, ఏ వ్యక్తికైనా సువార్త చెప్పడానికంటే ముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు. ఆ వ్యక్తి ఇక్కడ చూడండి, పౌలు కూడా మనం చదివినటువంటి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చూడండి, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థిస్తున్నాడు. దేవునికి ఏం చేస్తున్నాడు? వారి మొట్టమొదటిగా వారి దగ్గరికి వెళ్ళడానికంటే ముందు అతను ప్రార్థిస్తున్నాడు. సో అదేవిధంగా దేవుడు నీకు ఏదైనా ఒక దర్శనం అంటే ఏం లేదండి, ఏంటిదంటే ఇప్పుడు మనం ఏదైతే నువ్వు ఏదైనా ఒకటి చూసినప్పుడు, ఏదైనా ఒక విన్నప్పుడు నీ యొక్క హృదయం దాని విషయమై పదే ఆలోచించడము, దాని గురించే నీ యొక్క ఆలోచన రావడము, అంటే అదేంటిదంటే దేవుడు నీకు ఒక దర్శనమును దేవుడు క్రియేట్ చేసిండు. అందరికీ ఆసక్తి ఉండదు, నీకు మాత్రమే ఈ ఆసక్తి ఉన్నది. సో దేవుడు నీకు ఈ దర్శనం ఇచ్చింది కనుక ఈ దర్శనం నెరవేర్చబడాలంటే ముందుగా నువ్వు ప్రార్థన చేయాలి, ఆత్మలో ప్రార్థన చేయాలి. సో నువ్వు ప్రార్థన అనేది ఒక యుద్ధం లాంటిది. మొట్టమొదటిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప దైవ సేవకుడు పాల్ యాంగిచో చెప్పాడు. పాల్ యాంగిచో ప్రపంచంలోనే అతిపెద్ద సంఘమును కలిగినటువంటి దైవ సేవకుడు పాల్ యాంగిచో. మన దేశంలో హైదరాబాద్కి కూడా వచ్చిన అతడు. ఆ పాల్ యాంగిచో చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఏదైనా ఒక దేశంలోకి వెళ్ళడానికంటే ముందు, ఏదైనా ఒక పట్టణంలోకి కానీ, ఏదైనా ఒక గ్రామంలోనికి కానీ, లేదంటే ఏదైనా ఒక ఇంటిలోనికి వెళ్ళడానికంటే ముందు నేను మొట్టమొదటికి ఏం చేసేదంటే నేను వారి కొరకు ప్రార్థన చేసేవాడిని. ఎలా ప్రార్థన చేసేది? ఆత్మలో ప్రార్థన చేసేది. ఎందుకంటే నాకు తెలియదు ఏ ఫోర్సెస్ ప్రతి పట్టణం మీద, ప్రతి గ్రామం మీద, ప్రతి దేశం మీద కొన్ని దురాత్మ శక్తులు అనేవి పనిచేస్తాయి. సో ఆ దురాత్మ శక్తులు ఏం చేస్తాయి అంటే మనం చెప్తున్నటువంటి ఆ మాటలు వాళ్ళ యొక్క హృదయంలోకి వెళ్ళవు. ఈవెన్ మీ యొక్క ఇంటిలో ఉన్నటువంటి వారి యొక్క హృదయంలో ఒకవేళ నీవు ఆసక్తి కలిగి ఉన్నావు దేవుని ఎడల, కానీ వాళ్ళకి దేవుని ఎడల ఆసక్తి లేదనుకో, నువ్వు చెప్తున్నటువంటి మాటలు వారి యొక్క హృదయంలోనికి వెళ్ళవు, వారి యొక్క మనస్సును మార్చలేవు. కానీ వారికంటే ముందు నువ్వేం చేయాలంటే వారితో మాట్లాడడానికంటే ముందు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏమైతాయంటే వారికి ఉన్నటువంటి అడ్డుబండలు, వారికి ఉన్నటువంటి బంధకములు అన్నీ కూడా తెగగొట్టేస్తావు ప్రార్థనలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రార్థనలో వారిని ఏం చేయాలి? వారికి ఉన్నటువంటి బంధకములన్నిటినీ తొలగించేసిన తర్వాతకినే అప్పుడు నువ్వు విజయం చూస్తావు. ఈ పాల్ యాంగిచో ఏం చెప్పిండంటే, ఏ దేశంలోకి నేను వెళ్ళినా ఒక్కొక్క దేశం కొరకు కొన్ని గంటలు, కొన్ని దేశం కొరకు ఒక ఇంటికి నేను వెళ్తే ఒక 10 నిమిషాలు లేదంటే ఒక గంట సేపు నాకు ప్రార్థన అవసరం అవుతుంది. లేదంటే ఒక రాష్ట్రానికి నేను వెళ్తున్నప్పుడు నాకు ఒక 2-3 గంటల టైం అవసరం అవుతుంది ప్రార్థన చేయడానికి. కారణం ఏంటిదంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి దురాత్మ శక్తులు అనేవి పనిచేస్తాయి. సో అది నువ్వు ఆత్మలో వివేచించాలి అని. ఆత్మలో ఏ వ్యక్తికి అయితే దర్శనం ఉంటుందో ఆ వ్యక్తి ఇలాగ ప్రార్థన చేయాలి. నీకు దర్శనం ఉన్నా కానీ ఒకవేళ నువ్వు ప్రార్థన అనేది లేకపోయినట్లయితే నీ దర్శనము నశించిపోతుంది. నీకు దర్శనం ఉన్నది కానీ నీ జీవితంలో ప్రార్థన
నువ్వు కలిగినటువంటి ఆ దర్శనం కొరకు ప్రార్థన చేయకపోయినట్లయితే నీ దర్శనం ఏమవుతుంది? నశించిపోతుంది. అందుకనే ఫస్ట్ మనం చదువుకున్న వాక్యం ఏంటిదంటే, దర్శనము లేకపోతే జనులు నశించిపోతారు. నశించిపోవడానికి కారణం ఏంటిదంటే దర్శనం లేకపోవడము. ఒకవేళ కొంతమందికి దర్శనం ఉన్నా కానీ ప్రార్థన లేకపోవడం వలన ఆ దర్శనం నశించిపోతుంది. సైతాన్ కూడా అదే చేస్తుంది. మొట్టమొదటిగా నీలో ఉన్న దర్శనం, నీ యొక్క విజన్ ఏదైతే ఉన్నదో ఆ విజన్ని నువ్వు కోల్పోయేలాగా చేస్తుంది. నీ యొక్క విజన్కి అది వ్యతిరేకంగా వస్తుంది. ఎలా వస్తుంది? నీకు కొన్ని సమస్యలు తీసుకొస్తుంది, కొన్ని ఇబ్బందులు తీసుకొస్తుంది, లేదంటే నేను ప్రార్థన చేయనీయదు, లేదంటే నేను మందిరానికి నడవనీయదు. ఏదో ఒక ఈ లోక సంబంధమైనటువంటి ఏదో ఒక పనిలో నువ్వు అలసిపోయి బిజీగా ఉండడం వలన నువ్వు నీ యొక్క దర్శనముని నువ్వు మర్చిపోయేలాగా చేస్తుంది. నీ యొక్క దర్శనము నువ్వు మర్చిపోయినప్పుడు నీ వలన జనులు నశించిపోతారు. అప్పుడు ఏమవుతుంది? పట్టణంలో నీతిమంతులు వర్ధిల్లరు కానీ దుర్మార్గులు వర్ధిల్లుతారు. దుర్మార్గులు వర్ధిల్లినప్పుడు ఏమవుతుంది? పట్టణమునకు శ్రమ కలుగుతుంది. పట్టణమునకు శ్రమ కలుగుతుంది. మన ఒక్కరి ప్రార్థన అనేక వేల మందిని రక్షిస్తుంది, అనేక మందిని దేవుని ఎదుగు నడిపిస్తుంది. కానీ మనం దర్శనము లేకపోయినట్లయితే అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. సో ఇక్కడ పౌలు చూడండి, ఎన్ని దెబ్బలైనా తిన్నాడు, ఎన్ని ఇబ్బందులైనా పడ్డాడు, ఎన్ని శ్రమలైనా పడ్డాడు, కానీ అతడు మాత్రం తన యొక్క దర్శనమును మాత్రము కోల్పోలేదు. ఇక్కడ నెహెమ్యా కూడా అంతే. ఎప్పుడైతే తన పట్టణం నశించిపోయింది, తన యొక్క దేవాలయం నశించిపోయింది, అగ్నికి కాలిపోయిందని ఎప్పుడైతే విన్నాడో అతని యొక్క హృదయం నిండా మనోవేదన, బాధ, ఇబ్బంది కలిగి అతడు ఉపవాసం ఉండి ప్రార్థించడు. ఉపవాసం ఉండి ప్రార్థించడం వలన దేవుని యొక్క హస్తం అతను తోడుగా ఉన్నది. ఒకానొక రోజు అతడు రాజు దగ్గరికి వెళ్ళిండు. అతడు ఏం అడగలేదు, జస్ట్ ప్రార్థన మాత్రమే చేసిండు. మీరు తర్వాతకి 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదవండి. నెహెమ్యా చాలా సింపుల్గా మనకు అర్థమవుతుంది. అతడు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నాకు ఈ యొక్క రిక్వెస్ట్ ఉంది, ఈ గ్రాంట్ ఉంది, ఏది అడగలేదు. కొన్నిసార్లు నీవు కూడా అంతే, నీ కుటుంబంలోనైనా నీ ఆఫీస్లోనైనా నువ్వు మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా అడగడానికంటే ముందు ప్రార్థన చేయి. ఏదైనా అడగడానికంటే ముందు ప్రార్థన చేసినావు అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళే నిన్ను అడుగుతారు. ఇక్కడ చూడండి, రాజు ఈ యొక్క నెహెమ్యాను అడుగుతున్నాడు. నెహెమ్యా ముఖం అంటే ఎప్పుడు కూడా వికారంగా లేదంట, విచారంగా లేదంట. కానీ అప్పుడు మాత్రమే రాజు దగ్గరికి వెళ్ళిన ఆ క్షణంలో మాత్రమే అతడు రాజు గమనిస్తుడు. సో అతని యొక్క ముఖము విచారంలో చిన్నపోయినదంట. రాజు అడుగుతున్నాడు, నెహెమ్యా ఏమైంది, నీకు ఏమి ఇబ్బంది కలిగింది, ఎందుకు నువ్వు ఇంత విచారంగా, ఎందుకు ఇంత బాధకరంగా ఉన్నావని. అతడు చెప్తున్నాడు, నాకు ఏ బాధ లేదు, నీకు అంత సంతోషంగానే ఉన్నావు కదా, నీకు ఎందుకు ఇబ్బంది కలిగి ఉన్నదంటే అతడు తన యొక్క వ్యక్తిగత జీవితం గురించి, నేను బాగలేను, నాకు మంచిగా లేదు, దాని గురించి అసలు చెప్తలేడు. తన వ్యక్తిగత స్టోరీ చెప్పట్లేడు. ఏం చెప్తున్నాడు? తన యొక్క దర్శనముని రాజుకు చెప్తున్నాడు. చూడండి ఒకసారి చదువుదాం. నెహెమ్యా 1వ అధ్యాయము, ఎవరైనా తీస్తే చదవండి. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 4వ వచనం. నువ్వు 3:2 నుంచి చదవండి. 2 నుంచి. ఇక్కడ చూడండి, మీకు అర్థమైంది అనుకుంటా. 4వ వచనంలో చూడండి, అతడు చెప్తున్నాడు, రాజు అడుగుతున్నాడు. రాజుకి ఇప్పుడు ఏమైంది, ఇతని యొక్క బాధ ఏందో, ఇతని యొక్క విచారం ఏందో, ఇతని యొక్క విచారం ఏందో, ఆ
విచారంకు ఉన్నటువంటి ఆ బాధని నేను తొలగించాలనుకున్నాడు రాజు. సో అందుకనే ఇప్పుడు నెహెమ్యాతో అడుగుతున్నాడు, నువ్వేమి కావాలని మనవి చేయుచున్నావు అని అడిగినప్పుడు నెహెమ్యా చెప్తున్నాడు, నేను ఆకాశం మందలి దేవునికి ప్రార్థన చేసి తిని. మొట్టమొదటిగా రాజుని అడగలేదు, రాజే ఇతనిని అడుగుతున్నాడు. రాజు అడుగుతున్నాడు, ఏంటిది నెహెమ్యా, నీ యొక్క హృదయం విచారంగా ఉన్నది, నువ్వు ఏదైనా ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తే సో నీ కార్యములు ఎవరిని నువ్వు అడగొద్దు, ఎవరిని నీకు ఏ అక్కర ఉన్నా ఎవరిని అడగొద్దు, నీకు ఏ అవసరం ఉన్నా నువ్వెవరిని అడగొద్దు. ఒక గొప్ప దైవ సేవకుడు భక్త సింగ్ గారికి దేవుడు 3 విషయములు చెప్పిండంట. సో నీకు ఏ అవసరం ఉన్నా నువ్వు ఏ మనిషిని అడగొద్దు, నీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా నువ్వెవరిని అడగొద్దు, నన్ను మాత్రమే అడగాలన్నాడంట. ఇక్కడ చూడండి, అతడు ఎప్పుడు దేవుణ్ణి అడిగేవాడంట, దేవుణ్ణే అడిగేవాడంట. సో దేవుణ్ణి అడిగితే ఆటోమేటిక్గా అతని యొక్క అవసరతలన్నీ దేవుడు తీర్చేవాడు. అదేవిధంగా ఇక్కడ నెహెమ్యా కూడా డైరెక్ట్ నేను రాజు దగ్గర పని చేస్తున్నాను కదా, నేను రాజుని వెళ్ళి అడిగితే నాకు రాజు దగ్గర కొంచెం ఏంటిది మంచి పని, మంచివాడు, నన్ను గుర్తిస్తాడు, రాజుతో నేను సరిగ్గా మంచిగా మాట్లాడుతాను, అతడు నన్ను ప్రేమిస్తాడు కనుక నేను చెప్పిన మాట వింటాడు అని అతనికి తెలిసినా కూడా అతడు మాత్రం రాజుని అడగట్లేడు. ఎవరిని అడుగుతున్నాడు? మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అదేవిధంగా నీ జీవితంలో కూడా ఏదైనా ఒక అవసరత ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ మనిషిని అడగొద్దు, ఏ వ్యక్తిని అడగొద్దు, నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి అడిగితే వాళ్ళే నీ యొక్క అక్కర తీరుస్తారు. ఇక్కడ చూడండి, దేవుణ్ణి ఇక్కడ నెహెమ్యా అడిగాడు. సో రాజు అడుగుతున్నాడు, నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి? అప్పుడు నెహెమ్యా అంటున్నాడు, నేను రాజు ఎడల దయ పొంది ఉన్నానేమో, దేవుడు నాకు దయను అనుగ్రహించి ఉన్నాడు, దేవుడు నాకు దయ అనుగ్రహించినాడు. అదేవిధంగా నీవు ప్రార్థన చేస్తే, నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నిన్ను చూసినప్పుడు మనుషులకు దయను కలిగిస్తాడు. నీ యొక్క దర్శనం, నువ్వు చెప్పిన మాట వింటారు, నువ్వేది చెప్తే అది విశ్వసిస్తారు. ఇక్కడ చూడండి, పౌలు ప్రార్థిస్తున్నాడు వాళ్ళ కొరకు. ముఖ్యంగా ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళి వారికి సువార్తను చెప్పట్లేడు. వారికి ఏం చేస్తున్నాడు? వారి కొరకు హృదయ అభిలాష కలిగిన వాడే, హార్ట్ డిజైర్, ఆయన హృదయం అంతా దేని విషయంలో ఉన్నది? డబ్బులు సంపాదించుకోవాలని లేదు, బిల్డింగ్స్ కట్టుకోవాలని లేదు, ఇంకా ఏంటిది వేరే ఇంకా ఏదైనా పని చేయాలి, నాకు మంచి పొజిషన్ కావాలని అతనికి అసలు ఆ డిజైర్ లేనే లేదు. అతని యొక్క డిజైర్ ఏంటిది? దేవుని యొక్క రాజ్యం కట్టబడాలి, దేవుని నామం మహిమపరచబడాలి, నా వలనైనంత మట్టుకు నా దర్శనము ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు నేను దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. సో అతడు అంటాడు, ఇదే రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చదవండి. అతడు ఇల్లూరికి మొదలుగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నేను సువార్త చేశాను అని అతడు చెప్తా ఉంటాడు. నేను అనేక పట్టణంలోకి తిరిగాను, అయినప్పటికీ ఇజ్రాయేలు గురించి నాకు ప్రత్యేకమైనటువంటి హృదయ డిజైర్ ఉన్నది. సో నీకు కూడా స్పెషల్ డిజైర్, స్పెషల్ విజన్, ప్రత్యేకంగా దేని గురించి అయినా నీకు విజన్ ఉంటే ఆ విజన్ ఎప్పుడు కూడా నశించిపోదు. అతడు స్టార్టింగ్లో మనం చదువుకున్నాగా 13వ అధ్యాయంలోనే, స్టార్టింగ్లో 13వ అధ్యాయం అంటే బిగినింగ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ, అతని యొక్క పరిచర్య ప్రారంభము. అతని పరిచర్య ప్రారంభంలో అతడు ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళారు. ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు త్రోసివేసారు, కానీ అతని యొక్క దర్శనముని అతడు మానుకోలేదు. ఎవరు నా మాట వినట్లేరు, నేను చెప్తే ఎవరు అంగీకరిస్తలేరు, అయ్యో నా సంఘము కొద్దిగానే ఉన్నది, నా దగ్గరకు వచ్చే వాళ్ళు కొద్దిగానే ఉన్నారు, ఎవరు నా మాటలు వినట్లేరు అని చెప్పి అసలు సైలెంట్గా ఉండలేడు. అతడు ఏం చేస్తున్నాడు? తన యొక్క విజన్ని కంటిన్యూ చేస్తున్నాడు. తన దేవుడు తనకి ఏదైతే పని ఇచ్చి ఉన్నాడో ఆ పనిని కంటిన్యూ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఓకే, మీరు నన్ను అంగీకరించట్లేదు కనుక వెంటనే అతడు ఇంకొక ఏంటిది మాట చెప్తున్నాడు, దేవుడు నన్ను అన్యజనులకు వెలుగుగా నియమించి ఉన్నాడు, అన్యజనులకు నన్ను వెలుక నియమించి ఉన్నాడు కనుక సో నేను అన్యజనుల యొద్దకు వెళ్తానని చెప్పి అతడు అన్యజనుల యొద్దకు వెళ్ళినాడు, తన యొక్క దర్శనమును నశించిపోతున్న వారిని రక్షించడానికి. అదేవిధంగా నీ యొక్క గోల్, నీ యొక్క విజన్, దేవుడు నీకు దేని గురించి విజన్ ఇచ్చిండు?
చాలా మందికి స్టార్టింగ్లో అన్న నాకు ఇది వచ్చింది అది వచ్చిందని చెప్తుంటాం, కానీ మనం కొన్ని రోజులైన తర్వాతకి ఆ విజన్ని మర్చిపోతాము, దాని గురించి ప్రార్థన చేయడం ఆపేస్తాము, దాని గురించి ఆలోచించము. ఎప్పుడైనా ఒకసారి రేర్గా మనకు గుర్తొచ్చినప్పుడు అయ్యో నాకు అప్పుడు గుర్తొచ్చింది నేను చేయలేకపోయాను అని బాధపడుతుంటాం. ఒకేసారి మళ్ళా దేవుడు నీకు రిమైండ్ చేస్తున్నాడు మరి ఒకసారి. సో ఒకవేళ నీకు ఏదైనా విజన్ ఉంటే, ఏదైనా దర్శనం ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళనవసరం లేదు, నువ్వు ప్రేయర్ చేయి. ఒక స్త్రీ ఉన్నది, మరియా ఎడ్వర్డ్ వుడ్బర్డ్ ఎక్టర్ ఏదో ప్రేయర్ ఉంది, నాకు క్లియర్గా ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. తను ఒక సాధారణమైన విశ్వాసిగా ఉండేనంట, సాధారణమైన బిలీవర్, ఆర్డినరీ బిలీవర్. కానీ తను ప్రతిరోజు ఏం చేసేదంట, వరల్డ్ మ్యాప్ తీసుకొని వచ్చి తన ఎదుట పెట్టుకొని ఆ వరల్డ్ మ్యాప్లో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థన చేసేదంట. ప్రతి దేశం కొరకు ప్రతిరోజు తనకు సమయం ఉన్నప్పుడల్లా. తను కూడా హౌస్ వైఫ్ కనుక తనకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. తను ప్రతిరోజు అందరి యొక్క రెస్పాన్సిబుల్, వారి యొక్క బాధ్యత, వారి యొక్క పనులు, వారి ఇంటి పనులన్నీ ఫాస్ట్గా చేసేసి తనకి సమయం దొరకంగానే రెస్ట్ తీసుకుంటలేదంట. మనలో అయితే చాలామంది ఏం చేస్తాము, అయ్యో నేను పని చేసినా అలసిపోయినా అని పడుకుంటాము, ఇంకేదేదో చేస్తూ ఉంటాం. కానీ ఈ మరియా ఎడ్వర్డ్ ఏం చేసిందంట, తనకు సమయం ఉన్నప్పుడు ఫస్ట్ ఒక మ్యాప్ కొనుక్కొచ్చుకుందంట, వరల్డ్ మ్యాప్ ఒకటి కొనుక్కొచ్చుకుందంట. దిస్ ఈజ్ విజన్. విజన్కి స్టార్టింగ్ తను ఏం చేసింది, నేను వెళ్ళలేని దేశములకు ప్రార్థన ద్వారానైనా వెళ్ళగలుగుతాను. నువ్వు ఏ పట్టణంలోనికైతే వెళ్ళాలనుకుంటున్నావో ముందుగా నీ ప్రార్థన ద్వారా నువ్వు ఆ పట్టణంని చేరుకోవాలి. నీ ప్రార్థన ద్వారా ఏ కుటుంబంలోనికైతే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావో, ఏ వ్యక్తిని అయితే నువ్వు రక్షించాలనుకుంటున్నావో, లేదంటే ఏ వ్యక్తిలో నువ్వు అద్భుతం చూడాలనుకుంటున్నావో ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు మొట్టమొదటిగా ఫిజికల్గా వెళ్ళడం కంటే స్పిరిచువల్గా నువ్వు వెళ్ళాలి. ఫిజికల్గా కంటే శరీరంగా అతని దగ్గరికి వెళ్ళడం కంటే ముందుగా నువ్వు స్పిరిట్లో వెళ్ళాలి. స్పిరిట్లో వెళ్ళడం అంటే ప్రార్థనలో నీవు అతన్ని చేరుకోవాలి. అతని యొక్క నీడ్ ఏంటిది, అతని యొక్క అవసరం ఏంటిది, దాని గురించి ప్రార్థన చేయి. అతడు దేని కొరకు బాధపడుతున్నాడు, అతడు దేని విషయమే విచారణ కలిగి ఉన్నాడు, లేదంటే నువ్వు ఏ వ్యక్తికి సువార్త చెప్పాలనుకుంటున్నావు, ఏ వ్యక్తిని నువ్వు రక్షించాలనుకుంటున్నావు, ఏ వ్యక్తితో నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు, ఆ వ్యక్తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్కి తీసుకొని నువ్వు ప్రేయర్ చేయి, అతని గురించి ప్రేయర్ చేయి. నువ్వు ప్రార్థనలో నువ్వు అతన్ని చేరుకోవాలి మొట్టమొదటి. ఇక్కడ ఈ మరియా ఎడ్వర్డ్ వెట్టర్ తను ఏం చేసేదంట, రెగ్యులర్గా ఏం చేసేది, తనకు సమయం ఉన్న ప్రతిరోజు కూడా వరల్డ్ మ్యాప్ తన దగ్గర పెట్టుకొని కన్నీరు కార్చేదంట. దేవా ఈ ప్రజలు, దేవా ఈ దేశం, దేవా ఈ యొక్క భారతదేశం కొరకు, ఈ యొక్క ఇంగ్లాండ్ కొరకు అని ప్రతిరోజు తను ప్రతి ఒక్క దేశం కొరకు తను ప్రార్థన చేసిందంట. తను ఎప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టింది, ఆర్డినరీ బిలీవర్గా ఉన్నప్పుడు తను ఇలా ప్రార్థన చేయడం ప్రారంభించింది. చూడండి తన యొక్క సాక్ష్యము. తను ఏం చెప్తుందంటే, నేను ఒక సాధారణ విశ్వాసిగా ఉన్నప్పుడు నాకు ఇది ఒక విజన్ వచ్చింది, నాకు ఒక దర్శనం వచ్చింది. నేను ఒక సాధారణమైన గృహిణిగా ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేను కనుక నేను కేవలం నా ప్రార్థన ద్వారానైనా నేను ప్రతి దేశంలోకి నేను వెళ్తానని చెప్పేసి తను ఏం చేసింది, ప్రతి దేశం కొరకు ప్రార్థన చేయడం వంటి మొదలుపెట్టింది. ఆఫ్టర్ కొన్ని రోజులైన తర్వాతకి ఏం జరిగిందో తెలుసా, దేవుడు ఆమెని వాడుకోవడం మొదలుపెట్టిండు. ఏ దేశం కొరకైతే ఆమె కన్నీరు కార్చిందో, ఏ ప్రజల కొరకైతే ఆమె కన్నీరు కార్చిందో, దేవుడు ఆమె కార్చిన ప్రతి కన్నీటి దేశంలోనికి, ఆమె ఏ దేశం కొరకైతే ప్రత్యేకంగా ప్రార్థించిందో ఆ ప్రతి దేశంలోనికి దేవుడు ఆయనని తీసుకెళ్ళిండు. దేవుడు ఆమె ద్వారా ఎన్ని గొప్ప కార్యములు చేసిండో. వీల్ చైర్లో ఉన్న వాళ్ళకి స్వస్థత వచ్చింది, పక్షవాయు కలిగిన వారిని దేవుడు ఆమె యొక్క ప్రార్థన ద్వారా స్వస్థపరిచిండు. ఇంకా అనేక రకరకాల రోగములు, వ్యాధులు, సమస్యలు చెంది ఉన్న వారిని ఆమె దగ్గరికి దేవుడు తీసుకుని వచ్చిండు, లేదంటే దేవుడే ఆమెని తీసుకెళ్ళిండు. దేవుడు ఆమెని వాడుకున్నాడు. కారణం ఏంటిదంటే ఆమె యొక్క దర్శనం కలిగి ఉన్నది, విజన్ కలిగి ఉన్నది. ఈ రోజులలో ప్రార్థన చేసే వాళ్ళు తక్కువ, దర్శనం కలిగిన వాళ్ళు తక్కువ, ప్రార్థన తక్కువ ఉంటుంది. కానీ మన యొక్క రెగ్యులర్ లైఫ్, రొటీన్ లైఫ్లో బిజీ అయిపోతున్నాం.
రొటీన్ లైఫ్లో బిజీ అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు బిజీ అవుతుంటావో ఆటోమేటిక్గా నీ యొక్క విజన్ అనేది ఏమైపోతుంది, డౌన్ అయిపోతుంది. నీ యొక్క విజన్, నీకు గురిటితనం అయిపోతుంది, నీకు విజన్ ఉండదు, దేవుని మీద ఆసక్తి ఉండదు. ఎప్పుడు రెగ్యులర్గా ఉదయం లేచిన దగ్గర నుంచి పని 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 అదే పని అదే పని. కానీ నీకు ఎంత పని ఉన్నా కూడా నీలో విజన్ ఉన్నదనుకో నీకు ఆసక్తి ఉంటుంది. నీలో విజన్ ఉంటే నీకు ఆసక్తి ఉంటుంది. అయ్యో వాళ్ళు ఎలా నశించిపోతున్నారనే ఆసక్తి ఉంటుంది. సో కంపల్సరీ నువ్వు విజన్ కలిగి ఉండాలి. విజన్ లేకపోతే నువ్వు నశించిపోతావు. నేను చెప్పినాను ఇంతమందికు, పాల్ ఎంగిచ్చు అతను ఏ దేశానికి వెళ్ళినా కూడా మొట్టమొదటిగా ప్రార్థనలో ఆ దేశానికి వెళ్ళేవాడట. ప్రార్థనలో చూడండి, ప్రార్థనలు ఎందుకు ఆ దేశానికి వెళ్ళేవాడంటే, ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో అతడు ఏం కావాలి, విజయం సాధించి రావాలి. విజయం సాధించి రాకుండా కొన్ని దురాత్మ శక్తులు, ఫోర్సెస్ అనేవి ఆ దేశం మీద పరిపాలిస్తున్నటువంటి దురాత్మ శక్తులు ఏం చేస్తాయంటే మనల్ని అడ్డుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డానియల్ ప్రార్థన చేస్తున్నాడు కదా 21 days. ఎందుకు ప్రార్థన చేసిండు 21 days అంటే, యాక్చువల్గా అతను ప్రార్థన చేసిన మొదటి రోజున అతనికి జవాబు వచ్చింది. కానీ ఆకాశ మండలంలో ఉన్నటువంటి ఆ దురాత్మ సమూహం, పర్షియా దేశం మీద ఉన్నటువంటి ఆ దురాత్మ అక్కడ క్లియర్గా ఉంటుంది. పర్షియా దేశం ఉన్నటువంటి ప్రధాని అంటే దేశములను పరిపాలిస్తున్నటువంటి దయ్యములు ఏంటి అంటే ప్రధానులు. మనం చదువుతాం కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయం 12వ వచనంలో క్లియర్గా ఇక్కడ ర్యాంకింగ్స్ ఉంటాయి, డీమన్స్ యొక్క ర్యాంకింగ్స్ ఉంటాయి. 6వ అధ్యాయము ఇక్కడ దానియేలు కూడా సేమ్ అదే చెప్తాడు. చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. దానియేలు 10వ అధ్యాయము 13వ వచనం. చూడండి చూడండి ఇక్కడ దానియేలు ప్రేయర్ చేస్తున్నాడు. దానియేలుకి జవాబు తీసుకొని గాబ్రియల్ దేవదూత వస్తుంటే ఆ గాబ్రియల్ దేవదూతని పారసీకుల రాజ్యాధిపతి ఈ ప్రధానులు దయ్యములలో ర్యాంకింగ్స్ ఇక్కడ మనం చెప్పినాం కదా, ప్రధానులు దేశాలని పరిపాలించేటటువంటి దురాత్మలు ఏంటి అంటే ప్రధానులు. ఆ తర్వాతకి అధికారులు అంటే దేశం కింద ఉన్నటువంటి రాష్ట్రముల మీద పరిపాలించేటటువంటి అధికారులు. దురాత్మలలో ర్యాంకింగ్స్ ఇది. ఫస్ట్ ఏమో ప్రధానులు, తర్వాత ఏమో అధికారులు, దెన్ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ మీద, రాష్ట్రం మీద, తర్వాత జిల్లా మీద, తర్వాతకి మిగతా ఉన్నటువంటి దురాత్మల ఆకాశ మండలం ఉందిన ఈ దురాత్మల సమూహం అంటే ఏంటిదంటే గ్రామములలో అదేవిధంగా ఇళ్లలో, ఇంటి మీద ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేవత పెట్టుకుంటారు. సో వాళ్ళని పరిపాలిస్తున్నటువంటి ఈ దురాత్మలు ఉంటాయి. సో వాటన్నిటిని మనం ఎదిరించాలి. అందుకనే పాల్ చెప్తున్నాడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు విజయం రావాలంటే మొట్టమొదటిగా నేను వీటితోటి పోరాటం చేయాలి, వీటితోటి యుద్ధం చేయాలి. మనకు తెలుసు మత్తయి సువార్త 13వ అధ్యాయం అనుకుంటాం, 12వ అధ్యాయంలో ఉంటుంది. సో మొట్టమొదటిగా మనం ఒక బలవంతుణ్ణి బంధించినప్పుడే అతని యొక్క ఇంటిని మనం దోచుకోగలుగుతాము. ఒకవేళ బలవంతుణ్ణి బంధించకపోయినట్లయితే వాళ్ళు మనల్ని దోచుకుంటారు. సో నువ్వు ఏదైనా ఒక గ్రామం కానీ, ఒక పట్టణం కానీ, ఒక ఇంటికి కానీ వెళితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విజన్ కలిగి ఉండాలి, నీకు దర్శనం ఉండాలి. దర్శనం లేకపోతే నువ్వు నశించిపోతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే నశిస్తావు దర్శనం లేకపోతే. వాళ్ళు నశించిపోవడం పక్కన పెడితే మనం నశిస్తాం.
ఎందుకంటే మనం వితౌట్ ప్రేయర్ ఏ ప్రార్థన లేదు. ఆత్మీయ మండలంలో నువ్వు ఎలాంటి యుద్ధం చేయలేదు, ఎలాంటి పోరాటం చేయలేదు. డైరెక్ట్గా నాకు ఈ గ్రామంలో, ఈ పట్టణంలో, ఈ ఇంటికి నేను సువార్తకు వెళుతున్నానని మనము డైరెక్ట్గా వెళ్ళినాం అనుకో, ఏమవుతుంది, అక్కడ ఓడిపోతాం. కానీ నువ్వు ఆత్మలో, ప్రార్థనలో నువ్వు మొట్టమొదటిగా ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసినప్పుడు, ఆ వ్యక్తిని ప్రార్థనలో నువ్వు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ దేవుడు నీకు తప్పకుండా విజయం అనుగ్రహిస్తాడు. ఇక్కడ దానియేలు దేని కొరకు ప్రార్థిస్తున్నాడు? తన సొంత విషయం కొరకు ప్రార్థిస్తలేడు, కానీ దేవుడు ఏదైతే చేయబోతున్నాడో దాన్ని తెలుసుకోవటానికై అతడు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క దూత మొదటి రోజునే వచ్చిందంటే, కానీ 21 రోజులు పోరాటం చేసిందంట. 21 రోజులు. అదేవిధంగా నీవు కూడా, నీకు దర్శనం ఉంటే నీవు ప్రార్థనలో విసిగిపోవు. ఇక్కడ చూడండి, దానియేలుకి దర్శనం ఉన్నది, విజన్ ఉన్నది కనుకనే అతడు ఏం చేయట్లేడు, తన యొక్క దర్శనం ఉన్నది కనుకనే అతడు ప్రార్థన చేయడము ఆపివేస్తలేడు. 21 days అయినా ప్రేయర్ చేస్తుంది, ఇంకా 22 days అయినా, 1 month అయినా కంటిన్యూ చేసేవాడు. కానీ మనకు విజన్ లేదనుకో, గోల్, విజన్ అంటే ఏంటిదంటే గోల్, గురి, నువ్వు రీచ్ కావడం. దాన్ని ఏదైనా ఒక విజన్ అంటే ఏదైనా ఒక గోల్ నీకు కనిపించింది అనుకో, దాన్ని రీచ్ కావడానికి నువ్వు ఎంతనైనా కష్టపడాలి. సో ఇక్కడ డానియల్ దాన్ని చేరుకోవడానికి అతడు కష్టపడ్డాడు. అదేవిధంగా మనం కూడా నీ జీవితంలో ఏదైనా ఒక లక్ష్యమును కలిగి ఉంటే దాన్ని చేరుకోవడానికి నువ్వు ఎంతనైనా ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి, లేదంటే దాని కొరకు నువ్వు కష్టపడాలి. అందుకని పౌలు ఏమంటాడు? నేను నా యొక్క విశ్వాసమును తుదమట్టుకు కాపాడుకుంటుంది. కారణం ఏంటిది? అతని యొక్క విశ్వాసం తుదమట్టుకు కాపాడుకోవడానికి కారణం ఏంటిదంటే అతడు ఒక విజన్ని కలిగి ఉన్నాడు, గురిని, లక్ష్యమును కలిగి ఉన్నాడు. అదేవిధంగా మన జీవితంలో చాలాసార్లు తప్పు చేయడానికి, చాలాసార్లు పడిపోవడానికి కారణం ఏంటిదంటే మనకు ఒక లక్ష్యం లేకపోవడం, ఒక గురి లేకపోవడం, ఒక విజన్ లేకపోవడం. అందువల్లనే మనం ఏమైపోతున్నాము? అగైన్ అండ్ అగైన్, ఓవర్ అండ్ ఓవర్ ఫెయిల్ అయిపోతున్నాం. కానీ ఏ వ్యక్తి అయితే విజన్ ఉంటుందో, ఏ వ్యక్తికి అయితే గురి ఉంటుందో, ఆ వ్యక్తి ఎన్నడూ కూడా ఓడిపోడు. ఎందుకంటే అతడు నెవర్ గివ్ అప్. అతడు ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరించడు. అతడు ఓటమిని అంగీకరించాడు. దాన్ని జయించేంత వరకు అతడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఈరోజు నీకు కూడా దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు. నీకు దేవుడు ఏదైనా విజన్ ఇచ్చినా, ఒకవేళ ఆ విజన్ అనేది నశించిపోతే మరలా ఆ విజన్ని మరి రెన్యూ చేయండి. ప్రార్థనలో పోరాడండి, దేవుడిని అడగండి. దేవా, ఎవరి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఏ వ్యక్తిని నువ్వు రక్షించాలనుకుంటున్నావు? లేదంటే ఏ విషయంలో నీవు గురి కలిగి ఉన్నావు? ఏది నువ్వు చేరుకోవాలంటున్నావు? నీ లక్ష్యం ఏంటిది? నీ విజన్ ఏంటిది? పర్ఫెక్ట్గా నువ్వు ప్రేయర్ చేయి. 100% నువ్వు నీ యొక్క గురిని, నీ యొక్క లక్ష్యంని నువ్వు చేరుకుంటావు. ఒకవేళ గురి లేని వ్యక్తి, లేదంటే విజన్ లేని వ్యక్తి 100% అక్కడ ఏమవుతాడు? నశించిపోతాడు. సో మనం నశించిపోయే వారంగా ఉండకూడదు, కానీ మనం ఇతరుల్ని రక్షించే వాళ్ళంగా ఉండాలి. యేసు ప్రభు నశించిన దాన్ని వెలికి రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఆయన యొక్క విజన్ని కలిగి ఉన్నాడు, దాన్ని ఫుల్ఫిల్ చేసి ఉన్నాడు. నెహెమ్యా కూడా చూడండి, తన ఒక లక్ష్యం కలిగి ఉన్నాడు. 1వ అధ్యాయంలో అసలు ఏం లేదు. ఎప్పుడైతే తన యొక్క బంధువులు, తన యొక్క స్నేహితులు వచ్చి ఎప్పుడైతే దేవాలయం కాల్చబడ్డదని విన్నాడో, వెంటనే అతని యొక్క హృదయంలో మానని దుఃఖం వచ్చింది, వేదన వచ్చింది. అతను ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సో అతని ప్రార్థనకు జవాబుగా రాజు మొట్టమొదటిగా తనకు పర్మిషన్ ఇచ్చాడు. రాజు పర్మిషన్ ఇవ్వడం మాత్రమే కాదు, మరలా ఇంకా అతడు అడుగుతున్నాడు, రాజా, నేను ఆ దేశంలోకి వెళ్ళడానికి నాకు కావాల్సిన సామాగ్రి కావాలి, నాకు ఈ యొక్క దేవాలయం నిర్మించడానికి కావాల్సిన సామాగ్రి కావాలి, అవన్నీ అడుగుతున్నాడు. రాజు కాదనుకుంటా ఇతడు ఏది అడిగితే అది ఇస్తున్నాడు, ఏది కావాలంటే అది ఇస్తున్నాడు, ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. కానీ ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. అది తీసుకొని వెళ్ళినప్పుడు మనకు మొట్టమొదటి కొంత సహాయం చేయగానే ఎగైన్ దురాత్మ, ఎగైన్ అపవిత్ర ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ మీరు చదవండి 4వ అధ్యాయంలో ఉంటుంది. నెహెమ్యా 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో మీరు తర్వాత చదవండి. ఎప్పుడైతే అతడు ఈ యొక్క గోడలు కట్టడానికి వెళ్ళిండో, యెరూషలేము దేవాలయం నిర్మించడానికి గోడలు కట్టడానికి వెళ్ళిన వెంటనే అక్కడ సన్బల్లటు అనేవాడు, అదేవిధంగా టోబియా అనే వ్యక్తి, ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇతన్ని మాటికి ఇబ్బంది పరుస్తున్నారు. ఇతనికి రాజు నిజంగా ఆజ్ఞాపించలేదు, ఇతడు తన సొంతంగా వచ్చాడు,
ఇజ్రాయేలీయులారా, మీ మీద ఇతడు అధికారం చేయటానికి, ఇదిగో మీ మీద ఇతడు యజమానుడుగా ఉండడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాడని చెప్పి ప్రజలందరినీ అతడు ఏం చేస్తున్నాడు, అతని నుండి దూరం చేస్తున్నాడు. కానీ ఇతడు మాత్రము తన యొక్క దర్శనం కోల్పోలేదు. అయినప్పటికీ అతడు ఏం చేస్తున్నాడు, గోడను కడుతున్నాడు. గోడని అతడు కడుతున్నాడు. గోడ కట్టడం అంటే ఏంటిదంటే మన యొక్క స్పిరిచువల్ లైఫ్ని బిల్డింగ్ చేసుకోవడము, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము కట్టుకోవడము. మన యొక్క ఆత్మీయ జీవితం మన జీవితంలో కట్టుకొనకుండా చాలా మంది నీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఆ వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు ఎవరంటే దయ్యముల వలన ప్రేరేపింపబడినటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరు చూడండి, సన్బల్లటు అదేవిధంగా టోబియా ఇద్దరు వచ్చి ఈ యొక్క నెహెమ్యాని బెదిరిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అయినా కానీ అతను ప్రార్థన చేయడం ఆపివేయలేదు, అయినా కానీ అతను గోడ కట్టడం ఆపివేయలేదు. అయినప్పటికీ ఏదో ఒక విధంగా అతను కంప్లీట్ చేసేసింది, గోడను కంప్లీట్ చేసేసింది. అదేవిధంగా నీవు కూడా నీ యొక్క ఆత్మీయ జీవితంలో కట్టుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నా కూడా ధరాత్మ ఏం చేస్తుంది, ఎప్పుడు నిన్ను పడద్రోయాలి, నీ యొక్క విజన్ని పడద్రోయాలని ప్రయత్నం చేస్తుంటది. అతడు గోడ కట్టిన తర్వాతకి కూడా ఈ టోబీ ఏం చేస్తాడంటే, మనమిద్దరం సమాధాన పడదాందా, మనమిద్దరం కలిసి ఉందామురా, మనిద్దరము కలిసి ఉందాము, ఇదిగో ఇక్కడ ఓనో అనే ప్రదేశం దగ్గరికి రా, మనమిద్దరం అక్కడ మాట్లాడుకుందాము అని చెప్పి అతని దగ్గరకు ఒక రాయబారిని పంపిస్తాడు. అయినప్పటికీ కూడా అతడు ఏం చెప్తాడు, నేను రాను, దేవుని పని విడిచిపెట్టి నేను రాను, ఇది గొప్ప పని, ఈ గొప్ప పనిని విడిచిపెట్టి వాళ్ళతో మాట్లాడడానికి నేను ఎలా వస్తాను. అదేవిధంగా నిన్ను కూడా కొన్నిసార్లు ఇదే విధంగా నువ్వు గొప్పగా ఎదుగుతున్నప్పుడు, నువ్వు గొప్పగా ఆశీర్వదించబడుతున్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే, నువ్వు ఇది తప్పకుండా నువ్వు ఈ పని చేయాలి, నీ వర్క్ ప్రెషర్ ఎక్కువ చేస్తుంటారు, అది ఎక్కువ చేస్తుంటారు, ఇంట్లో నుంచి ప్రెషర్ ఎక్కువ వస్తుంటుంది, నువ్వు ప్రార్థన చేయకుండా చేస్తారు, వాక్యం చదవకుండా చేస్తుంటారు, ఏదో ఒక విధంగా నిన్నేం చేస్తుంటారు, నిన్ను అప్రెస్ చేస్తుంటారు, నిన్ను ఒత్తిడికి గురి చేస్తుంటారు. ఆ ఒత్తిడిని బట్టి పని ఒత్తిడి కావచ్చు, లేదంటే ఇతరుల యొక్క మాటల వలన కావచ్చు, నీ యొక్క పని ఏమైపోతుంది, ప్రార్థన చేసేటటువంటి పని ఏమైపోతుంది, నువ్వు ప్రార్థన చేయకుండా ఆగిపోతావు. కానీ ఇక్కడ నెహెమ్యా లాగా నువ్వు స్టాండ్ తీసుకోవాలి. నెహెమ్యా ఏమంటున్నాడు, నేను రాను, ఇది గొప్ప పని, ఈ గొప్ప పనిని విడిచిపెట్టి నేను ఎలా వస్తా, నీకు వచ్చినటువంటి విజన్ ఏదైతే ఉన్నదో అది గొప్పది. మొట్టమొదటిదిగా నువ్వు చూడాల్సింది ఏంటంటే, నువ్వేమనుకుంటున్నావు, నేను కేవలం ఒక ఇంటి కొరకే ప్రేయర్ చేస్తున్నా, నేను కొద్ది మంది కొరకే నేను ప్రేయర్ చేస్తున్నా, లేదంటే నా కొరకు నేనే ప్రేయర్ చేసుకుంటున్నా, లేదంటే నా స్నేహితుల కొరకు ప్రేయర్ చేసుకుంటున్నా అంటున్నావేమో. అదేంటిది, దేవుని దృష్టిలో అది గొప్పది, దేవుని దృష్టిలో గొప్పది. చూడండి, నేను చెప్పాగా మరియా ఎడ్టర్ తను ఏం చేసింది, మొట్టమొదటిగా సింపుల్గా వరల్డ్ మ్యాప్ తీసుకొని వచ్చి ప్రేయర్ చేస్తుంది. ప్రేయర్ చేసేటప్పుడు అందరూ ఏమనుకున్నారో, ఈమెని ఏం పని లేదు, ఈమెకు రెగ్యులర్గా ఇదే పని చేస్తుంది, మనతో రావట్లేదు, కలుసుకోవట్లేదు, ఎంజాయ్ చేయట్లేదు, ఇంటి పక్కన కూర్చుండట్లేదు, మనతో మాట్లాడట్లేదు, తను మాత్రం రూమ్లో గడిపెట్టుకొని ప్రార్థన చేస్తుంది, కన్నీరు కారుస్తున్నది అనుకున్నారు. కానీ ఈమె గురించి ఈ రోజుకి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ తనతో ఉన్నటువంటి తన స్నేహితుల గురించి ఎవరికి కూడా తెలియదు. కానీ తను చేసినటువంటి క్రియలు చాలా బలమైనటువంటి క్రియలు. దేవుడు ఆమెను ఎంత గొప్పగా వాడుకున్నాడో. నీకు విజన్ ఉంటే నువ్వు మొట్టమొదటి ఇది చిన్నది అనుకుంటున్నావేమో, చిన్నది కానే కాదు, దేవుని దృష్టిలో పెద్దది. ఇక్కడ నెహెమ్యా కట్టింది దేవుని యొక్క మందిరమును కట్టలేదు. నెహెమ్యా కట్టింది ఏంటిదంటే, దేవుని యొక్క మందిరం చుట్టూ ఉన్నటువంటి గోడలని, పడిపోయిన ప్రాకారపు గోడలను మాత్రమే. అతడు మందిరాన్ని కట్టలేదు. నీవు కూడా, నేను పెద్ద సంఘాన్ని కాదుగా కట్టేది, నా యొక్క దర్శనం చిన్నది, అయ్యో నేను కొద్ది మందిని మాత్రమే, విశ్వాసులను మాత్రమే తీసుకొస్తున్నాను అనుకుంటున్నావేమో. అదే గొప్పది. నెహెమ్యా చేసినటువంటి పని ఏంటిదంటే, గోడ, యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి గోడ, ఆ గోడలో అంతా కూడా కాదు, ఎక్కడెక్కడైతే పడిపోయిన దగ్గర మాత్రమే అతడు తిరిగి కట్టిండు. అదేవిధంగా నీకు ఒక విజన్ రావచ్చు, అయ్యో మా యొక్క చర్చ్లో చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఆత్మీయానుసారంగా ఉండట్లేరు, వాళ్ళందరూ పడిపోతున్నారు, లేదంటే మన కుటుంబంలోనే ఉన్న వ్యక్తులు సరిగ్గా ఉండట్లేరు, ప్రతిసారి వాడు తప్పు చేస్తున్నారు, పాపంలో పడిపోతున్నారు, నువ్వు వారికి చెప్పలేకపోతున్నావు, వారితో ఏమనలేకపోతున్నావు. కానీ నువ్వేం చేయాలి, నీకు ఒక విజన్ వచ్చింది. ఏంటిది, వీళ్ళు నశించిపోతున్నారు అనేదే నీ యొక్క విజన్.
వాళ్ళు రక్షించబడాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చివరి వచనంలో మీరు చూడండి, అగ్నిలో నుండి లాగినట్టు వారిని నువ్వు బయటికి తీయాలి. కొంతమందినైనా మనము రక్షించాలి. మన యొక్క స్నేహితులే కావచ్చు, మన యొక్క అన్నదమ్ములే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీ విజన్ అది నువ్వు కొద్దిగా అనుకోవద్దని, అదే దేవుని దృష్టిలో గొప్పది. మన సంఘంలో ఎవరైతే నశించిపోతున్నారో చూడండి, నెహెమ్యా ఏం చేసినాడు? పడిపోయిన ప్రాకారం గోడలను కట్టడానికే అతను ఉపవాసం ఉండి రాజు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని, అదేవిధంగా కావలసిన సామాగ్రి అంతటా తీసుకొని వచ్చిన డెవిల్ ఏం చేస్తున్నది? పడిపోయిన ప్రాకారం గోడలని కట్టడిస్తలేదు. అదేవిధంగా నీవు కూడా పడిపోయినటువంటి తప్పిపోయినటువంటి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు, తప్పిపోయిన వాళ్ళు ఉండొచ్చు, నీ భర్త తప్పిపోయి ఉండొచ్చు, నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు తప్పిపోయినటువంటి వ్యక్తులను మాత్రమే రక్షించే పని నీది కావచ్చు. అదే నీ యొక్క విజన్ కావచ్చు. సో ఆ విజన్ ఎప్పుడు కూడా చిన్నదిగా అనుకోవద్దు. దేవుడు నీకు ఆ పని అప్పగిస్తున్నాడు, అది దేవుడి దృష్టిలో గొప్పది. నువ్వు తప్పకుండా నీ యొక్క విజన్ని నువ్వు కలిగి ఉండాలి. ఒకవేళ నువ్వు నీ విజన్ని కలిగి ఉండలేకపోయినట్లయితే నశించిపోతారు. ఇక్కడ పౌలు చూడండి, చివరిగా వాళ్ళ కొరకు ప్రార్థన చేసింది. మొట్టమొదటిగా వాళ్ళకే రక్షణ సువార్త చెప్పింది, కానీ వాళ్ళు అంగీకరించలేదు. అయినప్పటికీ వారిని విడిచిపెట్టట్లేదు. తన ప్రార్థనలో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాడని ఉన్నది. తన ప్రార్థనలో నిత్యము మానక మీ నిమిత్తమై దేవుడు నాకు ఏ విధంగానైనా ద్వారం తెరచి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. నీవు కూడా ఇదే విధంగా చేయాలి. ఒకవేళ నువ్వు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నది, ఎవరికైతే సువార్త చెప్పాలనుకున్నావో, ఎవరినైతే రక్షించాలనుకున్నావో, లేదా ఏదైనా పని చేయాలనుకున్నావో, ఆ పనికి నీకు ఇప్పుడు ద్వారం తెరవబడట్లేదు. నీకు ద్వారం ఉద్యోగంలోకి వెళ్ళాలనుకుంటున్నావు, ద్వారం తెరవబడట్లేదు. లేదంటే ఒక దేవుని యొక్క పని చేయాలనుకుంటున్నావు, ద్వారం తెరవబడి. నేను ఒక మంచి పాటలు పాడాలనుకుంటున్నావు, నీకు ద్వారం తెరవబడిన మంచి సువార్త చేయాలనుకుంటున్నావు, దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలనుకుంటున్నావు, దేవుని యొక్క పని చేయాలనుకుంటున్నావు, లేదంటే నా జీవితంలో కట్టుకోవాలనుకుంటున్నావు, కానీ నీకు ద్వారం తెరవబడట్లేదు అనుకో. ఇక్కడ చూడండి, పౌలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చినప్పుడు దేవుని చిత్తము. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. దేవుని చిత్తము, నీకు వచ్చినటువంటి విజన్ దేవుని చిత్తానుసారమైనదై ఉండాలి. ఇక్కడ పౌలుకు వచ్చినటువంటి విజన్ దేవుని యొక్క చిత్తానుసారమైనది కనుక అతను ఎల్లప్పుడూ మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. సో మనం కూడా ఎల్లప్పుడూ అదే విధంగా నువ్వు మర్చిపోకుండా, నేను చెప్తున్నా, నువ్వు మర్చిపోయిన వెంటనే నీ యొక్క విజన్, నీ యొక్క దర్శనము పాడైపోతుంది. నువ్వు ఇంకా ప్రార్థన చేయలేవు. కానీ ఇక్కడ పౌలు చూడండి, ఎల్లప్పుడూ అని అన్నది. ఎడతెగక ప్రతిసారి ప్రార్థన చేసిన ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, ప్రభువా, సో నా రక్త సంబంధులకి, ఇజ్రాయేలీలకి నేను సువార్త ప్రకటించడానికి నాకు ఇప్పుడే ద్వారము తెరవండి, ఎలాగైనా ఆటంకం లేకుండా వారి యొద్దకు వెళ్ళాలి ప్రభు అని ప్రార్థిస్తున్నాడు. నీవు కూడా ఏ కుటుంబమైనా, ఏ వ్యక్తి కొరకైనా, ఏ వ్యక్తినైనా, ఏ గ్రామమునైనా ఒక గురిగా పెట్టుకోండి, విజన్గా పెట్టుకోండి. ఏ వ్యక్తినైనా నువ్వు రక్షించాలి, ఏ పట్టణంనైనా నువ్వు రక్షించాలి అని అనుకుంటే సో ఎల్లప్పుడూ ఎడతెగకుండా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం ఆపేసిన ఆ క్షణమే నీ విజన్ అనేది నశించిపోతుంది. ప్రార్థన ఎప్పుడు కూడా ఆపివేయదు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు చెప్తాడు, ఏమన్నాడు? ఎడతెగక ప్రార్థన చేయండి, ఆత్మను ఆర్పకండి. మీ యొక్క ఆత్మ ఆరిపోదు. ప్రార్థన చేయడం ఎప్పుడైతే ఆగిపోతుందో నీ ఆత్మ అంటే నీకున్నటువంటి విజన్, ఆ విజన్ కూడా అప్పుడే ఆరిపోతుంది. ఆ విజన్ కూడా, ఆ దర్శనం కూడా అప్పుడే ఆగిపోతుంది. సో విజన్ ఎప్పుడు నెరవేరుతుంది? నీకు వచ్చినటువంటి విజన్ ఎప్పుడు నెరవేరబడుతుంది అంటే చూడండి, హబక్కూకు 2వ అధ్యాయము, ఇదొక వచనంతో మనం ముగించుకుందాం. హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనం.
2:3. ఇది ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏదైనా ఒక విజన్ వస్తే నువ్వు దాన్ని మర్చిపోకుండా రాసుకో. నీకు చదివే వీళ్ళన్నంత వరకు నువ్వు ఆ విజన్ని నువ్వు రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ హబాకుకు దేవుడు అడుగుతున్నాడు, ప్రభువా వీళ్ళందరూ పాపం చేస్తున్నారు, ఎలా ప్రభువా ఎప్పటికీ వీరిని ఆశీర్వదిస్తున్నావు ప్రభువా అని అంటే, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటిది, చదివేవాడు పరిగెత్తినప్పుడు కూడా ఆ మాటలు చదవాలి. అంత స్పష్టంగా నీకు వచ్చినటువంటి దర్శనము గురించి రాయండి. సో ఈరోజు కూడా నువ్వేం చేయాలి, నీకు ఏదైతే దర్శనము దేవుడు ఇచ్చి ఉన్నాడో ఆ దర్శనము స్పష్టంగా నువ్వు రాసుకున్నప్పుడు దాని గురించి ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు దర్శనం గురించి నీకు ఏదైనా దర్శనము కళ ఏదైనా వచ్చినప్పుడు దాని గురించి రాయడం మర్చిపోవద్దు. చాలా మందికి రాత్రి దేవుడు కళలో దర్శనముల ద్వారా మాట్లాడతాడు, కానీ వాటన్నిటిని మనము మర్చిపోతుంటాం, గుర్తుండవు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీకు వచ్చినటువంటి ప్రతి దర్శనముని రాసుకో. చూడండి, యోసేపుకి 13 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు 17 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు అతనికి ఒక కళ వచ్చింది, అది మర్చిపోలేదు, అదే తన జీవితంలో నెరవేర్చబడ్డది. సో అదేవిధంగా నీ జీవితంలో కూడా ఏదైనా ఒక దర్శనం వస్తే, కళ వస్తే దాన్ని రాసుకో, మర్చిపోతావు. దాని గురించి నువ్వు ప్రార్థన చేయాలి. ఆ దర్శనం ఎప్పుడు జరుగుతుంది, నీకు వచ్చినటువంటి కళ కానీ దర్శనం కానీ ఎప్పుడు నెరవేర్చబడుతుంది, నిర్ణయ కాలమున. దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనము నెరవేరే సమయం వచ్చినప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది అంటున్నాడు. అదేవిధంగా సమాప్తం ఒకటికై నీకు ఏదైతే దర్శనం వచ్చిందో ఆయనే కంప్లీట్ చేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో ఉంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఏముంటుందంటే, హీ హూ బిగిన్స్ ఏ గుడ్ వర్క్, ఎవరైతే నేను మంచి పనిని ప్రారంభించిండో ఆయనే ఆ పనిని కొనసాగిస్తాడు. ఎవరైతే మంచి పనిని, నీలో మంచి పని, నీకు దర్శనం ఇచ్చింది ఎవరు, దేవుడే. నీకేమన్నా నీ అంతటా నువ్వు అనుకున్నావు ఆ దర్శనం లేదు, దేవుడే నీకు ఇచ్చింది కనుక దేవుడే దాన్ని ముగిస్తాడు. హీ హూ బిగిన్స్ ఏ గుడ్ వర్క్ ఇన్ యూ, హీ విల్ కంప్లీట్ ఇట్. ఆయనే దాన్ని, తెలుగులో ఇలా ఉండదు కనుక నేనే చదువు చెప్తున్నాను. హీ విల్ కంప్లీట్ ఇట్, ఆయనే కంప్లీట్ చేస్తాడు దాన్ని. నీకేదైనా విజన్ వస్తే నీవు కాదు కంప్లీట్ ఫుల్ఫిల్ చేసేది, నువ్వు కాదు దాన్ని నెరవేర్చేది, దేవుడే నెరవేరుస్తాడు. ఎప్పుడు నెరవేరుస్తాడు, ఎప్పుడు నెరవేరుస్తాడంటే తగిన కాలమందు ఆ దర్శనము నెరవేర్చబడుటకై ఆతురపడుతుంది. మనం అనుకోవచ్చు అది జరగదేమో అని, కానీ దేవుడు అంటున్నాడు అది తప్పక నెరవేరుతుంది. నువ్వెవరి కొరకైతే ప్రార్థన చేస్తావో ఆ వ్యక్తులు తప్పకుండా రక్షించబడతారు, ఆ వ్యక్తులు తప్పకుండా విడుదల పొందుకుంటారు. నువ్వేదైతే దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా నీ జీవితంలో చూస్తావు, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు. ఇక్కడ చూడండి, పౌలు స్టార్టింగ్లో అతన్ని తిరస్కరించినాడు, కానీ అతను ప్రార్థన చేయడం మాత్రం ఆపివేయలేదు. ఎల్లప్పుడూ ఎడతెగక జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అతనికి ద్వారం తెరిచి ఉన్నాడు, అతడు వారికి సువార్తని ప్రకటించి ఉన్నాడు. అదే విధంగా నీకు దేవుడు ఏదైనా దర్శనం ఇస్తే దానిని రాసుకోండి, అది తప్పకుండా నెరవేరుతుంది. అలా ఆలస్యం చేయదంటున్నాడు. ఒకవేళ అది ఆలస్యంగా వచ్చినను కూడా నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, ఏదైతే దర్శనము నువ్వు కలిగి ఉన్నావో అది ఒకవేళ ఆలస్యంగా వచ్చినా కూడా దేవుడు ఏమంటున్నాడు, దాని కొరకు కనిపెట్టుకొను, అది తప్పక జరుగును. అది జాగు చేయక, అది అంటే వెయిటింగ్ అనేది ఉండదు, కంపల్సరీ నెరవేరుతుంది. కంపల్సరీ. మోషేకి దేవుడు దర్శనమును కలిగి ఉన్నాడు, పిలిచి ఉన్నాడు. ఎప్పుడు పిలిచిండు, ఆయన అనుకున్నాడు 40 సంవత్సరంలో వయసు వచ్చినప్పుడు ఒక ఐగుప్తిని చంపి అతన్ని పాతి పెట్టేసినప్పుడు నా ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకి రక్షణ కలుగుతుంది అనుకున్నాడు. కానీ వాళ్ళందరూ ఏం చేసినారు, ఇజ్రాయేలీ ప్రజలే
ఇజ్రాయెల్ ప్రజలే అతని మీద తిరుగుబడ్డారు. వెంటనే అతడు ఏం చేసినాడు? పరిగెత్తిండు. ఎక్కడికి? మిద్యాని దేశంలోనికి పరిగెత్తిండు. కానీ దేవుని యొక్క సమయంలో మాత్రం అది నెరవేర్చబడింది. 40 సంవత్సరంలో అప్పుడు అనుకున్నాడు అతడు, మరి నేను కూడా అనుకోవచ్చు, అయ్యో 40 years లో నేను ఎంతో సేవ చేద్దామని. కానీ దేవుని యొక్క సమయం ఎప్పుడు ఉండొచ్చు? 80 సంవత్సరంలో వయసు వచ్చినప్పుడు అతడు దేశాన్నే విడిపించింది. అతడు ఇజ్రాయెల్ దేశాన్నే విడిపించింది. అదేవిధంగా నీవు కూడా వెయిటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎదురు చూడడం అనేది, దేవుని కొరకు ఎదురు చూడటంలో ఉన్నంత సంతోషము మరి దేనిలో కూడా ఉండదు. నువ్వు దేని కొరకు ఎదురు చూసినా ఒకవేళ అది నిన్ను మోసం చేస్తుందేమో, కానీ నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే దేవుడు నిన్నెన్నడూ మోసం చేయడు. దేవుడు ఎన్నడూ కూడా నిన్ను పడద్రోయడు. నీకు ఒకవేళ దర్శనం ఉంటే దేవుడు అంటున్నాడు, అది ఒకవేళ ఆలస్యమైనా అది తప్పకుండా నెరవేర్తాడు. దాని కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండు, నువ్వు దాని కొరకు ప్రార్థన చేస్తుండు, నీ జీవితంలో నీ దర్శనము నెరవేరుతాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక.